అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువను లేచెల్లి పార్ట్ 85 అండ్ 86. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, శ్రావణిని తీసుకొని హడావుడిగా కిందికి వచ్చాడు అభి. అది చూసి ఒక్కసారి అందరూ కంగారు పడి ఏమైంది అని అడగగా, పిన్ని శ్రావణికి కడుపులో నొప్పిగా ఉందంట, హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను, కార్ కీస్ తీసుకురా అని చెప్పాడు. టైం కాని టైంలో నొప్పులేంటి అని ఎవరికీ అర్థం కాకపోయినా, ఆగబి, దీనికి హాస్పిటల్కి ఎందుకు, కాసేపు చూద్దాం అంది నాగమణి. లేదు పిన్ని, తను చాలాసేపటి నుండి నొప్పి ఓర్చుకుంటుంది. అబ్బా, నువ్వు ముందు కంగారు పడకుండా తన్ని సోఫాలో కూర్చోపెట్టు నాన్న, అప్పుడప్పుడు ఇలాంటి వాతపు నొప్పులు వస్తుంటాయి. ఏంటి? అవును అని శ్రావణిని అతను కూర్చోపెట్టడానికి హెల్ప్ చేసింది. అంటే ప్రాబ్లం ఏముండదా పిన్ని అని కంగారుగా అడుగుతున్న కొడుకు వైపు చూసి చిన్నగా నవ్వుతూ, ఏమీ ఉండదు, ఒక్కోసారి మనం తినే ఆహారం వల్ల కూడా వాతం వస్తుందబి, అందుకే శ్రావణికి నొప్పిగా ఉండుంటుంది. నువ్వు వెళ్ళి కొబ్బరి నూనె తీసుకురా ముందు అని శ్రావణిని మెల్లగా కింద ఉన్న రూమ్ వైపు తీసుకువెళ్లారు. నిమిషంలో అభి ఆయిల్ బాటిల్ తెచ్చి ఇవ్వగా అది తీసుకొని తనని కూడా బయటకు వెళ్ళమన్నారు. లేదు పిన్ని, నేను ఇక్కడే ఉంటాను అంటూ శ్రావణి చేతిని పట్టుకున్న అతన్ని చూసి నవ్వుకున్నారు ముగ్గురు. ఎందుకు నవ్వుతున్నారు? ఏం లేదు కానీ నువ్వు పదబి అని నాగమణి కొడుకుని తీసుకుని బయటకు రాగా, భ్రమరాంబ ఇంకా అనసూయ కలిసి శ్రావణి బంకి ఆయిల్ మసాజ్ చేసి ఎక్కడ నొప్పో క్లియర్గా తెలుసుకొని మసాజ్ చేస్తూ ఆమెకి ధైర్యం చెప్పి, బిడ్డని కనడానికి తల్లి పడే నొప్పులు, ఆ తర్వాత పుట్టిన బిడ్డని చూసుకొని తల్లి పడే సంతోషం అంతా చెప్తుంటే నొప్పి విషయం వదిలేసి వాళ్ళ మాటల్లో పడిపోయింది శ్రావణి. పిన్ని తగ్గిపోతుంది కదా అని వందోసారి అడుగుతున్న అభి వైపు చూస్తూ తల పట్టుకుంది విసుగ్గా నాగమణి. మాట్లాడవేంటి పిన్ని? అతనిలో పెరిగిపోతున్న టెన్షన్కి చిరాకుగా, ఏంట్రా మాట్లాడేది? తగ్గిపోతుందా అని నువ్వు ఇప్పటికీ 100 సార్లు అడిగుంటే తగ్గిపోతుంది అని నేను 200 సార్లు చెప్పుంటాను. ప్లీజ్ పిన్ని, అలా అనకు, దానికి ఏదైనా అయితే అసలు అది నొప్పికి తట్టుకోలేదు. పిచ్చబి, ఆడవాళ్ళకి దేవుడు అలాంటివన్నీ భరించే శక్తిని పుట్టుకలోనే ఇస్తాడు. అందుకే బిడ్డని కనడం అంటే ఇంకో జన్మెత్తడం అని తెలిసి కూడా మేము అమ్మ అనే మాటని పిలిపించుకోవడానికి తహతహలాడిపోతాం. తనకేం కాదు, నేనున్నాను కదా, నువ్వు కంగారు పడకు నాన్న అంటూ కొడుకు చెంపలు నిమిరింది ప్రేమగా. ఇంతలో ఏమైందిరా, ఎందుకు అలా అరుస్తున్నావు అంటూ గోపి కింద రూమ్ నుండి వస్తే, అవును ఏంటి హడావుడి అంటూ ధరణి పైనుండి మెట్లు దిగుతూ అడిగింది నిద్ర కళ్ళతో. ఏం లేదు, శ్రావణి కడుపులో నొప్పందని అభి కంగారు పడుతున్నాడు. వాట్, కడుపులో నొప్పా? మరి ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా ఇక్కడెందుకున్నావురా అని అడిగాడు నిద్రమత్తు వదిలిపోవడంతో టెన్షన్గా. అబ్బా, ఇప్పటి వరకు వీడితో చచ్చిపోయాం, ఇప్పుడు నువ్వు కూడానా? హాస్పిటల్ ఏం అవసరం ఉండదు అంటూ ఉండగానే పక్కన గదిలో నుండి భ్రమరాంబ అనసూయ బయటకు వచ్చారు చేతులు తుడుచుకుంటూ. వాళ్ళు రావడం చూసి, ఏమైంది అత్తయ్య, తను బాగానే ఉంది కదా అని అడిగాడు కంగారుగా అభి. హా బాబు, నొప్పి కూడా తగ్గింది, మీరేం కంగారు పడకండి ఆమె అంటూ ఉండగానే ఆ రూంలోకి వెళ్ళాడు అభి. అమ్మ, తను బాగానే ఉంది కదా అని అడిగాడు తల్లిని గోపి. హా బాగుంది, నొప్పి తగ్గింది, భయపడాల్సిందేం లేదు అని చెప్పింది అనసూయ. హమ్మయ్య అనుకుంటూ పక్కకి తిరిగిన అతనికి లెఫ్ట్ ఐబ్రో పైకి ఎత్తి తననే చూస్తూ కనపడింది ధరణి. అది చూసి దేవుడా అనుకుంటూ అక్కడి నుండి లోపలికి వెళ్ళాడు గోపి. ఇంతలో బయటకు వెళ్ళిన వాళ్ళు, నిద్రపోతున్న సతీష్ వాళ్ళు కూడా రాగా అందరికీ విషయం చెప్పారు ఆడవాళ్ళు. అంతా విని ఇప్పుడు శ్రావణికి ఓకే అని తెలిసి ముందు కంగారు పడ్డవాళ్ళు తర్వాత స్థిమితపడ్డారు. దాంతో అందరికీ టిఫిన్స్ రెడీ చేసి పనిలో పడ్డారు ఆడవాళ్ళు. ఇక మిగిలిన పిల్ల సైన్యం అంతా రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూశారు. నొప్పి తగ్గడంతో మగతగా కళ్ళు మూసుకున్న శ్రావణి పక్కన కూర్చొని తన చేతిని పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు అభి. అతని స్పర్శకి కళ్ళు తెరిచిన ఆమె చిన్నగా నవ్వింది. ఇప్పుడెలా ఉంది? బాగుంది అభి గారు. ఓకే, కాసేపు రెస్ట్ తీసుకుంటావా, మన రూమ్కి తీసుకువెళ్ళనా? వద్దు, కాసేపు ఇక్కడే పడుకున్న తర్వాత వస్తాను అని చెప్పింది నీరసంగా. పడుకో అని ఆమె తల నిమిరి నుదుటి మీద ముద్దు పెట్టి, ఈ నొప్పికి శ్రావణి ఇలా అయిపోతుంది, మరి రేపు ఎలా అన్న ఆలోచన అతన్ని కుదురుగా ఉండనివ్వడం లేదు మనసులో. వాళ్ళిద్దరినీ అలా చూసి నవ్వుకొని తర్వాత ఆ నవ్వుని ఆపుకుంటూ అక్కడి నుండి అందరూ వెళ్ళిపోగా శ్రావణిని చూసుకుంటూనే తర్వాత రోజు శ్రీమంతానికి కావలసిన పనులు చూస్తున్నాడు అభి.
మధ్యాహ్నం అయ్యేటప్పటికి పూర్తిగా కోలుకున్న ఆమె చుట్టూ చేరారు స్నేహ, ధరణి, హరిత. వాళ్లతో మాటల్లో ఎక్కడెక్కడో తిరిగి వచ్చేటప్పటికి సాయంత్రం కూడా గడిచిపోయి రాత్రి అవ్వగా ఆ రోజు లలిత వాళ్ళని కూడా అక్కడే ఉండమని చెప్పారు. పొద్దున్నే త్వరగా లేవాలి అని ఎక్కడి వాళ్ళు అక్కడ త్వరగా నిద్రపోతే నాగమణి డోర్ కొట్టడంతో డోర్ తీసిన అభి వాళ్ళ పిన్ని ఇచ్చిన బౌల్ తీసుకొని ఆమె చెప్పింది విని ఓకే అని డోర్ లాక్ చేసుకున్నాడు మళ్ళీ. పొద్దున్నే నిద్రలేచిన శ్రావణి ఆవలింతకి చెయ్యి అడ్డం పెట్టుకొని మెల్లగా పైకి లేవబోతుండగా చేతుల నుండి వస్తున్న స్మెల్కి కళ్ళు ముకిలించి తెరిచి చూడగా తన చేతులకు ఎర్రగా పండిన గోరింటాకు ఎంత అందంగా ఉందంటే చూడగానే మనసంతా చాలా చాలా సంతోషంతో నిండిపోయింది. రెండు చేతులు ఎర్రగా పండి చూడ ముచ్చటగా ఉంటే సంతోషంగా కాళ్ళు చూసుకున్న ఆమెకి అవి కూడా ఎర్రగా పండి ఉండడం చూసి విషయం అర్థమై తన పక్కన చూసింది అభి కోసం. కానీ ఆ రోజే శ్రీమంతం కావడంతో అప్పటికే అభి లేచి బ్రష్ చేసుకొని కింద ఆ పనులు చూడ్డానికి వెళ్ళాడు. దాంతో మెల్లిగా బెడ్ దిగుతుండగా హరిత ఇంకా ధరణి వచ్చారు. లేచావా, నీకోసమే వెయిటింగ్ అంది హరిత. ఎందుకు హరి? ఈరోజు నీకు స్నానం చేయించి మేమే రెడీ చేస్తాం నిన్ను. వద్దు వద్దు, స్నానం నేనే చేస్తాను, నాకు అలా ఇష్టం లేదు. సరే సరే, నువ్వే స్నానం చేసిరా, మేము రెడీ చేస్తాం అని చెప్తూ ముందుగా ఆమెని ఫ్రెష్ అయ్యి రమ్మని వాష్రూంలోకి పంపి తనని రెడీ చేయడానికి అన్నీ రెడీగా పెట్టుకున్నారు. ఇంతలో స్నేహ లంగా ఓణిలో రెడీ అయి వచ్చింది వాళ్ళ దగ్గరికి. వచ్చావా, నీ హెల్ప్ చాలా అవసరం నాకు అని మన రూమ్లో డ్రయర్ తీసుకురా అని చెప్పింది హరిత. అలాగే వదినా అంటూ అక్కడి నుండి పరిగెత్తిన ఆమెకి గోపి ఎదురు కాగానే అడుగులు ఆగిపోయి తల కిందకి దించేసింది ఆటోమేటిక్గా. తనని అలా చూస్తూనే తను దేనికోసం వచ్చాడో ఆ పని చూసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను. దాంతో హమ్మయ్య అనుకొని హరిత చెప్పిన పని చేసుకొని వచ్చేటప్పటికి శ్రావణి వచ్చింది వాష్రూమ్ నుండి. భ్రమరాంబ, ఆ చిలకలు ఉన్న డబ్బా బయటకు తీసావా అని అడిగింది జడ వేసుకుంటున్న నాగమణి. తీస్తున్నా వదినా అని వాళ్ళు తెచ్చిన సారీ మొత్తాన్ని అందంగా ఒక్కో ప్లేట్లో ఒక్కో ఐటెం సర్ది పెడుతున్న ఆమె దగ్గరికి గార్డెన్లో ఉన్న మొక్క నుండి తమలపాకులు కోసుకువచ్చి వాటిని కూడా చక్కగా సర్దిపెట్టి ఆవిడకి ఇచ్చింది అనసూయ. ఈలోపు లలిత వచ్చి, వదిన గారు మీరు రెడీ అవ్వడం అయితే త్వరగా వెళ్ళి కాలనీ వాళ్ళకి బొట్టు పెట్టేసి వద్దాం అని పిలిచింది. వస్తున్నాను వదిన గారు అంటూ హడావుడిగా బయటకు వచ్చింది నాగమణి. అమ్మ లలిత, టిఫిన్స్ వచ్చాయి, ఒకేసారి తినేసి వెళ్ళండి అని చెప్పాడు శరత్. వద్దన్నయ్య, తింటే నడవలేం, అయినా ఎంతసేపట్లో వస్తాం అని నాగమణిని తీసుకొని హడావుడిగా బయటకు వెళ్ళింది ఆమె. ఎవరెవరు ఏం పనులు చేయాలో ముందే పంచుకోవడంతో అందరూ తలా ఒక పని చేసి అది పూర్తయిన తర్వాత స్నానం చేసి రెడీ అయ్యారు. అలా స్టేజ్ ఇంకా గార్డెన్లో వచ్చిన వాళ్ళు కూర్చునే ఏర్పాట్లు లాంటి ఇంపార్టెంట్ పనులు అభి, గోపి తీసుకోవడంతో వాళ్ళ పనులు అవ్వడానికి కొంచెం టైం పట్టగా అది పూర్తయిన తర్వాత ఇద్దరూ కిందనే ఉన్న రూమ్లోకి వెళ్ళి రెడీ అయ్యారు. ఇంతలో శ్రావణిని రెడీ చేసి వాళ్ళు కూడా రెడీ అయ్యారు, హరిత ఇంకా ధరణి. ఆ తరువాత వాళ్ళ కోసం రూమ్లోకి టిఫిన్ తీసుకువచ్చాడు సతీష్. అందరూ రెడీ అయి టిఫిన్ చేసి రెడీగా ఉండగా బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చి టిఫిన్ చేసి స్టేజ్ రెడీ అయింది అని అన్నింటినీ అక్కడికి తరలించారు. ఇంతలో అందరూ వచ్చేశారు అని శ్రావణిని తీసుకురమ్మని శరత్ పిలవడంతో హడావుడిగా రెడీ అయిన అభి పైకి వెళ్ళాడు. ఇప్పటి వరకు అసలు శ్రావణి కోసం అంటూ ఏమీ నగలు తీసుకోకపోవడంతో ఇప్పుడు తన కోసం నగలు, చీరలు అన్నీ తనే సెలెక్ట్ చేసి తెచ్చి చెల్లెలికి ఇచ్చి శ్రావణిని రెడీ చేయమని చెప్పాడు. అభి వెళ్ళి తన రూమ్ డోర్ ఓపెన్ చేసేటప్పటికి శ్రావణి చుట్టూ ఉన్న ముగ్గురు వెనక్కి తిరిగి అభిని చూసి పక్కకి తప్పుకోగా కనకాంబరం రంగు చీరకి ఆకుపచ్చ బోర్డర్ ఉన్న చీరలో తలలో పాపిట బిళ్ళ, చెవులకి పెద్ద బుట్టలు, వాటికి చెంపస్వరాలు, ముక్కుకి ఉన్న చిన్ని పుడక తీసేసి పెద్ద పుడక పెట్టి మెడకి ముత్యాల చోకర్, దాని కింద నల్ల పూసలు, ఆ కింద మామిడి పిందెల లేటెస్ట్ డిజైన్ హారంతో మేకప్ లేకుండా కలర్ బిందితో దాని కింద అలాగే పాపిట్లో పెట్టిన కుంకుమతో చిరునవ్వుతో వెనక్కి తిరిగింది శ్రావణి. చూడగానే అభి ఫేస్లోకి చిరునవ్వు వచ్చేయడంతో లోపలికి వచ్చాడు నవ్వుతూ. కరెక్ట్గా తను ఎలా ఊహించుకున్నాడో తను అలాగే ఉండడంతో సాటిస్ఫై అవుతూ సూపర్ అంటూ చేత్తో చూపిస్తూ ఆమె దగ్గరికి వెళ్ళాడు. వచ్చావా, మీ ఆవిడ మాకు మాట వినదురా, చూడు మేకప్ లైట్గా వేస్తాను అంటే ఒప్పుకోలేదు. నేను ఎలా ఉన్నా మా ఆయనకి నచ్చుతాను, అలాంటప్పుడు ఎవరి కోసం వేసుకోవాలి అని నన్ను వెయ్యనివ్వలేదు.
ఇట్స్ ఓకే, అది తనిష్టం హరి అన్నాడు శ్రావణి నుండి చూపు తిప్పకుండానే. పెళ్ళప్పుడు కూడా ఆమెని అలా చూడలేదేమో. ఇప్పుడు మనస్ఫూర్తిగా చూసుకుంటున్న అతని కళ్ళని ఆకర్షించాయి బంగారం లేని ఆమె ఖాళీ చేతులు. అది చూసి, అదేంటి హరి, చేతులకి గోల్డ్ బ్యాంగిల్స్ వేయలేదే అని అడిగాడు అభి. వద్దంటన్నయ్య, మట్టి గాజులే నిండా వేయించుకుంటుందంట. అవునా అన్నట్టు కళ్ళతోనే అడిగాడు అభి. చిరునవ్వుతోనే సమాధానం చెప్పింది శ్రావణి. సరే అన్నయ్య, తన్ని నువ్వు తీసుకురా, మేం వెళ్తాం అంటూ అందరూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతే కూర్చున్న ఆమె దగ్గరికి వెళ్ళి నుదుటి మీద ముద్దు పెట్టి, నువ్వెప్పుడూ నవ్వుతూ ఇలా నా కళ్ళ ముందు ఉంటే చాలే అంటూ తనని పైకి లేపి హత్తుకున్నాడు. నేనెక్కడికి వెళ్తాను అభి గారు మీ ముందు లేకుండా అంది శ్రావణి అభి చుట్టూ చేతులు వేస్తూ. ఇంతలో అభి, అమ్మాయిని తీసుకురా, టైం అవుతుంది అని పిలిచింది నాగమణి. వస్తున్నాను పిన్ని అని సేఫ్ ఓపెన్ చేసి దాని నుండి నగలు తీసి శ్రావణి చేతికి ఇస్తూ, ఇవి మా అమ్మ నగలు, వాటిల్లో సగం హరికి ఇచ్చి మిగిలిన సగం కోడలి కోసం ఉంచాడు మా డాడీ. చిన్న నవ్వుతో, ఇవి కూడా ఇచ్చేయండి అభి గారు, తను సంతోషపడుతుంది. నో, ఇవి నీకు అంటూ దానిలో ఉన్న కెంపు మినీ హారం ఆమెకి వేసి వడ్డాణం బయటకు తీసి ఆమె నడుముకి పెట్టాడు. పొట్ట ఎత్తుగా ఉండడం వల్ల కరెక్ట్గా సరిపోయింది, కానీ లేదంటే శ్రావణికి అది ఇంకో 10 సంవత్సరాల తర్వాత పనికొచ్చేలా ఉంది. ఇప్పుడెందుకు అభి గారు ఇవన్నీ అంది ఇబ్బందిగా శ్రావణి. కావాలి, పెళ్ళప్పుడు కూడా నిన్ను నేను సరిగా చూడలేదు ఇలా నిండుగా అలంకారంలో అంటూ వడ్డాణం ఫిక్స్ చేసి మిగిలిన నగలు సేఫ్లో పెట్టాడు మళ్ళీ. ఒకసారి మళ్ళీ ఆమె వైపు చూసి ఆమె మొహాన ఉన్న కలర్ స్టోన్ బింది తీసి బయటకు వెళ్ళి వాళ్ళ పిన్ని వాళ్ళ రూమ్లో నుండి నాగమణి పెట్టుకునే రెడ్ కలర్ పెద్ద స్టిక్కర్ తెచ్చి ఆమెకి పెట్టి, పర్ఫెక్ట్ అనుకొని నవ్వుతూ ఇంక పద అన్నాడు. బయటకు వెళ్ళిన హరిత స్నేహ ఇద్దరూ గార్డెన్ వైపు వెళ్ళిపోతే ధరణి మాత్రం తన పరికిణి చేత్తో కొంచెం పైకి ఎత్తి పట్టుకొని సౌండ్ లేకుండా గోపి రూమ్ వైపు నడిచింది. అప్పుడే షర్ట్ సరిచేసుకుంటూ బయటికి వస్తున్న అతను ఆమెను చూడకపోతే రాయల్ బ్లూ కలర్ షర్ట్కి వైట్ ప్యాంట్తో బయటకు వస్తున్న అతన్ని చూసి కళ్ళు పెద్దవి చేస్తూ, వామ్మో, వీడిలా ఉంటే చాలా కష్టం మనకి అనుకుంటూ బయటకు వస్తున్న అతన్ని ఒక్క ఉదుటన లోపలికి తోసేసి డోర్ వేసేసింది. ఏయ్ అంటూ విసుగ్గా తల ఎత్తి చూసిన గోపి ఎదురుగా వయ్యారంగా జడని చేత్తో ఊపుతూ ఇంకో చేత్తో పరికిణి పట్టుకొని నడుముకు ఆనించుకొని నిలబడ్డ ధరణిని చూసి, హే, ఎందుకే డోర్ వేశావు అని అడిగాడు టెన్షన్గా. ఎందుకా అంటూ అతని మీదకి వంగి, నిన్నిలా చూస్తుంటే లోపల ఏదో అవుతుంది బావా, అందుకే. అందుకే అంటూ అనుమానంగా చూస్తూ కంగారుగా వెనక్కి వేశాడు అడుగులు. అయ్యో బాబోయ్, నువ్వలా చూడకు బావా, నాకు సిగ్గుగా ఉంది అంటూ ఫేస్ని చేతుల్లో దాచుకుంది ఆమె. నీ మొహానికి అది కూడానా అన్నాడు విసుగ్గా గోపి. అదేంటి అలా అన్నావు, నాకది చాలా ఉంది, కావాలంటే చూపించినా అంటూ 2 చేతులు చాపి అతని మీద పడింది వెళ్ళి. అమ్మ బాబోయ్ అంటూ పైన పడిన ఆమెని దూరం జరుపుతూ, అసలు నువ్వు ఆడదానివేనా, ఏంటే ఇలా తయారయ్యావు అని అడిగాడు కష్టంగా. మరేం చేయమంటావు, బావా పెళ్లి చేసుకుందామంటే రాయిలాగా నువ్వేం మాట్లాడడం లేదు కదా, అందుకే నా టాలెంట్ చూపిస్తున్నాను. అయినా పెళ్లి చేసుకోకుండా ఇలా ఎన్నాళ్ళుంటావు పొట్లకాయ్ అంటూ అతని మీద నుండి లేచి నిలబడింది. నా గురించి నీకెందుకే, నువ్వు హాయిగా పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేయకుండా, అప్పుడు నాకు నీ తలనొప్పి తగ్గుతుంది కదా అనుకున్నాడు మనసులో. ఏంటి ఎంజాయ్ చేయాలా, అది కూడా ఎవరినో చేసుకొని, ఇంకోసారి అలా మాట్లాడితే మూతి పగులుతుంది, జాగ్రత్త. ఈ జన్మకి ఈ ధరణికి మొగుడయ్యే హక్కు అర్హత నీకు తప్ప ఇంకెవరికీ లేదు, కాబట్టి ఈరోజు మంచిదంట, అక్కడ ఫంక్షన్ అవ్వగానే అదే స్టేజ్ మీద మనం కూడా పెళ్లి చేసేసుకుందాం పదా అంటూ తన ఓణిని అతను బెల్ట్ పెట్టుకునే స్ట్రాప్కి బిగించి ముడివేసింది. అది చూసి, ఏంటి ఇది, తీ త్వరగా, ఎవరైనా చూస్తే చూడు నువ్వు, కానీ ఇలా ఇద్దరం పక్కపక్కనే ఉంటే భలే ఉన్నాం కదా అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసింది. నీ సంగతి ఇలా కాదే, మీ అమ్మ నాన్నకి చెప్తాను అంటూ ఆమె చేతులు తోసేసి ఓణిని కూడా తనే విప్పాడు. ఏం చెప్తావు, చూడు, నువ్వెవరికి చెప్పినా ఏం చేసినా కూడా నన్ను పెళ్లి చేసుకోక తప్పదు, అలా కాదు అని నువ్వు నన్ను దూరం చేయాలని చూస్తే నిన్ను చంపి నేను చస్తా, అప్పుడు లెవెల్ అయిపోతుంది. అమ్మని, చస్తే నువ్వు చావు, మళ్ళీ నేనెందుకే చావడం, నేను లేకుండా ఇక్కడ నువ్వు హాయిగా బ్రతికేస్తే, పైగా అలా అయితే ఇంకో జన్మలో అయినా పెళ్లి చేసుకుంటామని. నీకు పెళ్లి పిచ్చి పట్టిందే, కాదు నీ పిచ్చి,
అంటూ సిగ్గుపడుతూ నవ్వి, అవును నేనెలా ఉన్నానో చెప్పలేదు అంటూ పరికిణిని 2 చేతులతో పట్టుకొని రౌండ్లు తిరిగింది. అప్పుడే చెక్కిన శిల్పంలా అందంగా, ఆ డ్రెస్సులు ఒద్దికగా అచ్చమైన ఆడపిల్లలా అందంగా ఉన్నామని చూసి, అచ్చం పల్లెటూరు పుల్లమ్మలాగా ఉన్నావు అన్నాడు నవ్వుని ఆపుకుంటూ. ఛీ, నన్నలా అంటావా నిన్ను అంటూ అతని మీద పడి బాధేసింది గోపిని. నవ్వుతూ ఆమెని ఆపుతున్నాడు అతను. ఇంతలో దడేలుమని డోర్ తెరుచుకుంది. ఆ సౌండ్కి ఇద్దరూ అటువైపు చూడగా వాళ్ళిద్దరూ ఉన్న పొజిషన్కి నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాడు సతీష్. అతని చూపులకి వెంటనే ధరణిని పక్కకి తోసేసి, ఏంట్రా అని అడిగాడు షర్ట్ సరిచేసుకుంటూ గోపి. నిన్ను బావ పిలుస్తున్నాడు అని చెప్పాడు అతను. ఓ పద అంటూ వెళ్ళబోతున్న అతన్ని, హే ఆగు, నన్ను కింద పడేసావురా సచ్చినోడా, వచ్చి లేపు అని అరిచింది ధరణి. అయ్యో అవునా, సారీ చూసుకోలేదు అంటూ ఆమెకి చేయి అందించి, అది పట్టుకొని ఆమె పైకి లేచే టైంకి ఆమె చేయి వదిలేసి మళ్ళీ పడిపోయేటట్టు చేసి నవ్వుతూ, బాగుందా ఇంకా కావాలా, అమ్మా వచ్చిన దగ్గర నుండి నా ప్రాణాలు తీసేస్తున్నావు కదే, అసలు నీ బాధ తట్టుకోలేకే నీకు తెలియకుండా ఇక్కడికి పారిపోయి వచ్చాను, అలాంటి పిలవని పేరంటానికి వచ్చి నాకే వార్నింగ్స్ ఇస్తున్నావా, మీ ఇంట్లో అద్దం లేకపోతే ఇక్కడ చాలా పెద్దదుంది, ఒకసారి చూసుకోవే పెడత మొహమా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు గోపి. అతను ఇచ్చిన దానికి నోట్లో నుండి మాట కూడా రాక నోరు తెరుచుకొని చూస్తున్న ఆమె దగ్గరికి వచ్చి నవ్వుతూ, రా అక్క అంటూ చేయి ఇచ్చాడు సతీష్. అతని చేతిని పట్టుకొని పైకి లేచి, థ్యాంక్స్ రా అంటూ నొప్పి పెడుతున్న చేతిని చూసుకొని ఏడుపు మొహం వేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది ధరణి. అభి ఏదో పని చెప్పడంతో ఆ పనిలో పడిపోయాడు సీరియస్గా గోపి. అతన్ని చూస్తూ హరిత దగ్గర నించుంది ధరణి. ఇంతలో ఫంక్షన్ స్టార్ట్ చేయమని శరత్ గారు చెప్పడంతో, అభిగారు నాకు ముందు మీరే గాజులు వేయండి అని అడిగింది ఆశగా శ్రావణి. దాంతో నవ్వుతూ అలాగే అని తనే ముందుగా ఆమెకి అన్నీ చేసి, ఇప్పుడు ఓకేనా అని అడిగాడు అక్షింతలు చేతిలోకి తీసుకుంటూ. చిరునవ్వుతో హా అని తల ఊపి మెల్లగా వంగి అతని పాదాలకి నమస్కారం చేసింది శ్రావణి. హే అలా వంగకూడదు అంటూ ఆమెని మధ్యలోనే ఆపేసి, నేనిప్పుడే వస్తాను అంటూ ఆమె తల మీద ముద్దు పెట్టి అక్కడి నుండి కిందకి వచ్చాడు అభి. ఆ తరువాత ముందుగా భ్రమరాంబ వాళ్ళని వేయమని చెప్పింది నాగమణి. అలాగే అంటూ భార్యాభర్తలిద్దరూ పైకి వెళ్ళి అన్నీ చేసి చివరిగా స్వీట్ తినిపించి అక్షింతలు వేసి వాళ్ళు ఆమె కోసం చేయించి తెచ్చిన హారం ఆమె ఒడిలో పెట్టింది శ్రావణికి భ్రమరాంబ. అయ్యో ఇదెందుకు పిన్ని, మీరందరూ వచ్చారు, నాకు అదే చాలు, పైగా నా దగ్గర చాలా నగలున్నాయి, ఇది స్నేహ కోసం ఉంచు అని చెప్పి తిరిగి ఇచ్చేయబోయింది శ్రావణి. దానికి అడ్డుపడి, వద్దు శ్రావణి, ఇన్ని సంవత్సరాల్లో నీకోసం ఏదీ చేయలేదు నేను, కనీసం ఇప్పటి నుండైనా నీకు పుట్టే పిల్లలకి అమ్మమ్మగా అన్నీ చేయాలి అనుకుంటున్నాను, కాబట్టి వద్దు అనకు అంటూ దానిలో ఉన్న హారం తీసి ఆమె మెడలో తనే స్వయంగా వేసింది భ్రమరాంబ. దాంతో అభి వైపు చూసింది శ్రావణి. ఉంచుకో అన్నట్టు అతను కళ్ళతో చెప్పడంతో సరే అని ఊరుకుంది. ఆ తర్వాత నాగమణి వాళ్ళు వేసి కోడలి కోసం తెచ్చిన డైమండ్ సెట్ని పెట్టగా, ఆ తర్వాత లలిత వాళ్ళు పుట్టే పిల్లలకని చేయించిన చైన్ ఇంకా మురుగులు గిఫ్ట్గా ఇచ్చారు. అవి చూసి నువ్వు కూడా ఏంటి అంది శ్రావణి. అమ్మమ్మ ఆ మాత్రం పెట్టకపోతే ఎట్లా అంటూ ఆమెకి చేతులతో మెటికలు విరిచి కిందకి వెళ్ళింది ఆమె. అభి పెళ్లి జరిగింది అని అసలు కొన్ని రోజుల వరకు తెలియని ఆ కాలనీ వాళ్ళు అభి భార్యకి గ్రాండ్గా చేస్తున్న శ్రీమంతం చూసి మెచ్చుకుంటూ శ్రావణికి అక్షింతలు వేయడానికి బయలుదేరారు. ఇంతలో గేట్ బయట ఆగిన కార్ నుండి గ్రాండ్గా ఉన్న లెహంగాతో ఎంట్రీ ఇచ్చింది సంజు. లీవ్ చేసిన హెయిర్తో నవ్వుతూ చేతిలో టెడ్డీబేర్తో వస్తున్న ఆమెని చూసి, అబ్బో ఎవరిది అని ధరణి అనుకుంటూ ఉండగానే వెనక నుండి గోపికి డాష్ ఇచ్చిన ఆమెను చూసి ధరణిలో బీపీ మిషన్ పగిలిపోయేలా పీక్స్కిపోయింది బీపీ. ముందుకు 2 అడుగులు వేసి తనని తను ఆపుకొని ఎవరు అని వెనక్కి తిరిగి చూసిన అతనికి హాయ్ అంటూ చేయి ఊపి, ఎలా ఉన్నావు అని అడిగింది నవ్వుతూ. నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వేంటి మనుషుల్ని తోసేసుకుంటూ మరీ వచ్చేస్తున్నావు అని అడిగాడు విసుగ్గా అతను. కానీ ధరణికి అతను ఆపోజిట్గా ఉండడంతో అతని ఫీలింగ్స్ కనబడక కుతకుత రగిలిపోతూ, ఉండవే ఇప్పుడే వస్తాను అంటూ హరితకు చెప్పి స్టేజ్ మీద నుండి కిందికి వాళ్ళ వైపు వెళ్ళింది కోపంగా ధరణి.
నేనేం తోసుకొని రావడం లేదు. చూసుకోకుండా గుద్దాను అంతే అని. ఈ డ్రెస్‌లో నువ్వు చాలా బాగున్నావు హ్యాండ్సమ్ అని చెప్పింది నవ్వుతూ. ఆ విషయం నాకు కూడా తెలుసు. అలా ఉండాలనే కదా వేసుకుంటారు. కానీ చెప్పినందుకు థాంక్ యూ. అవును, నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి? అంకుల్ వాళ్ళు రాలేదు? అని అడిగాడు గోపి. డాడీకి అర్జెంట్ వర్క్ ఉండి ఆగారు. తనకి లేట్ అవుతుంది అని ముందుగా నన్ను వెళ్ళమన్నారు అని చెప్పిన ఆమె మాటకి, ఓ ఓకే, లోపలికి పద అంటూ ముందుకు చూసిన అతనికి పూనకం వచ్చిన పోలేరమ్మలా తన వైపే వస్తూ కనబడింది ధరణి. వామ్మో, ఇదొకటుందని మర్చిపోయాను. దీనికి కానీ ఇప్పుడు నేను దొరికితే అయిపోతాను అంటూ అక్కడి నుండి పారిపోవాలి అనుకుంటూ ఉండగానే అతని ముందుకి వచ్చి నిలబడింది ధరణి. దాంతో కదల్లేక మెదల్లేక సైలెంట్గా చేతులు కట్టుకొని నిలబడ్డాడు ఇన్నోసెంట్గా. పరుగున వచ్చిన ఆమెను చూసి, గోపి తనెవరు అని అడిగింది సంజన. ఆ, ముందు నువ్వెవరో చెప్పు అంది వెటకారంగా ధరణి. ఆమె వైపు చిరాకుగా చూస్తూ, గోపి ఎవరు తను? సెన్స్ లేకుండా మాట్లాడుతుంది. సెన్స్ గిన్స్ అన్నావనుకో మొహం మూకుడవుతుంది. సో ఎక్కువ చేయకుండా ముందు నువ్వెవరో చెప్పు. అయినా నీకు కళ్ళు బాగానే ఉన్నాయి కదా, మరెందుకు మా బావని గుద్దావు? ఏ అంత తిమ్మిరిగా ఉందా నీకు అంటూ మీదకు వెళ్ళింది కోపంగా ఓణిని దోపుకుంటూ. ఏ ధరణి, ఏంటి ఆ మాటలు? నువ్వు నోరు మూసుకో ముందు అంటూ ఆమె నోరు మూసి నువ్వు లోపలికి పద అన్నాడు గోపి. తను నన్ను అన్ని మాటలు అంటుంటే చూస్తూ ఊరుకుంటావా అని అడిగింది సంజన. గోపి చేతిని లాగేసి, ఊరుకోక ఏం చేస్తావే? ఇంకొకసారి మా బావ దరిదాపుల్లో కనపడ్డావో జాగ్రత్త. చేయి చూసావా? చేయి సైకిల్ తొక్కిన చేయి ఒక్కటిచ్చానంటే గింగిరాలు తిరుగుతావు. ఏమనుకుంటున్నావో? అసలైన నిన్ననాలి, ఎవరి గిన్నె కోడి? హా, అది నీకు డాష్ ఇస్తే లాగిపెట్టి ఒక్కటివ్వక కబుర్లు చెప్తున్నావా అంటూ గోపి మీదకి మళ్ళింది. అబ్బా ఆపవే బాబు అంటూ ఆమెని కూల్ చేస్తూ, ఏంటి ఆ మాటలు? నిన్ను చూస్తే చదువుకునే అమ్మాయి అనుకోరెవరు. ఓ, చదువుకునే అమ్మాయి అయితే మొగుడిని తీసుకువెళ్ళి బయట వాళ్ళ చేతికి అప్పగిస్తుందా? నన్నేమనుకున్నా నాకొచ్చే నష్టం లేదు, కానీ నువ్వు కానీ పిచ్చి వేషాలు వేస్తే ముందు నిన్ను, తర్వాత దాన్ని చంపుతానేమనుకుంటున్నావో? ఏదో ఒక్కసారి ఊరుకున్నాను కదా అని అన్నిసార్లు ఛాన్స్ తీసుకోను. అసలైన ముందు దాన్ని పంపించు, నేను నీతో మాట్లాడాలి అంది కోపంగా. ఆమె మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు తల పట్టుకున్న గోపి ఆ తర్వాత తల ఎత్తి, నువ్వు వెళ్ళు సంజు అని చెప్పాడు. వాళ్ళిద్దరినీ ఆశ్చర్యంగా చూస్తున్న సంజన, కానీ గోపి ఎవరు తను? ఏంటి నీ మీద రైట్స్ ఉన్నట్టు మాట్లాడుతుంది? నాకేం అర్థం కావడం లేదు. మెయిన్గా తను అలా మాట్లాడుతున్నా కూడా నువ్వేమీ అనడం లేదు అంది షాకింగ్గా. ఎలా అంటాడే? తను నా బావ, నా కాబోయే మొగుడు. మరి నన్నెందుకంటాడు? అంటే మాత్రం నేను ఊరుకుంటానా అంది ధరణి గోపి చేయి పట్టుకొని అతన్ని తన దగ్గరికి లాక్కుంటూ. వాట్ అని, గోపి నువ్వేం మాట్లాడవేంటి అని అరిచింది కోపంగా సంజు. దాంతో విషయం పెద్దదవుతుంది అని, ధరణి నువ్వు నోరు మూసుకో అని, నువ్వు లోపలికి వెళ్ళు సంజు అన్నాడు. దాని ముందు నన్ను తిడతావా? ఉండు నీ పని చెప్తాను అని అతని చేతిని విదిలించి కొట్టి అక్కడి నుండి ఫాస్ట్గా లోపలికి వెళ్ళింది ధరణి. అది చూసి తల పట్టుకొని, నువ్వు వెళ్ళు సంజు అని విసుగ్గా చెప్పి తను కూడా లోపలికి వెళ్ళాడు వెంటనే. ఇప్పుడు ఇదేం జాతర చేస్తుందో, కొంపతీసి చచ్చిపోవడానికి ఏం చేయడం లేదు కదా అంటూ కంగారుగా ముందు కిచెన్లోకి వెళ్ళిన గోపి అక్కడ ఆమె లేకపోవడంతో హమ్మయ్య అనుకుంటే తన రూమ్ నుండి వినపడుతున్న సౌండ్స్కి అటు వెళ్ళి చూడగా అతని బట్టలన్నీ తీసి బ్యాగ్లో కుక్కుతూ తిట్టుకుంటూ కనపడింది ధరణి. ఏ ఎందుకే మంచి బట్టల్ని అలా కుక్కి ఐరన్ పోగొడుతున్నావు అని అడిగాడు. నిన్నిక్కడ ఇంకా ఒక్క నిమిషం కూడా ఉంచను. పద, మనమిద్దరం మన ఊరు వెళ్ళిపోదాం. అక్కడ నువ్వు తాగినా తిరిగినా నాకు ఇష్టమే, కానీ నాకు కాకుండా పోవడానికి నువ్వు ఇక్కడ ఉండడం మాత్రం నాకు ఇష్టం లేదు. ఏయ్ ఏం వాగుతున్నావు? అలా ఎవరైనా అనుకుంటారా అంటూ దగ్గరికి వెళ్ళాడు గోపి. నేను అనుకుంటాను, ఎందుకంటే నాకు కావాల్సింది నువ్వు మాత్రమే అని ఏడుస్తూ మంచం మీద కూర్చుంది ధరణి. ఇప్పుడు ఎందుకే ఆ ఏడుపు అంటూ ఆమె ఎదురుగా కూర్చున్నాడు విసుగ్గా గోపి. మరేం చేయాలి? నన్ను ఏ రోజైనా ప్రేమగా ముద్దుగా పిలిచావా? అదే దాన్నైతే సంజు అంట. ఎంత ముద్దుగా పిలుస్తున్నావో. అది దాని పేరే, పేరు పెట్టి పిలవడం కూడా తప్పేనా? నా హార్ట్ ఆగిపోవడానికి అది చాలు నాకు అంది ఏడుస్తూ. ఆమె వైపు 2 నిమిషాలు చూసి, ఓకే సారీ, ఇంకోసారి అలా పిలవన్లే, ఇంకేడవకు అంటూ కన్నీళ్లు తుడిచాడు. వెక్కుతూనే, నాకు ఏడవాలని లేదు, కానీ అవే వస్తున్నాయి, ఏం చేయమంటావు అంది ఏడుపు మొహం పెట్టుకొని.
ఆమె ఉన్న స్టేజ్ నుండి తను వచ్చాడు కాబట్టి ఆమెలో ఉన్న ఇన్సెక్యూర్ ఫీల్ తెలుస్తుండడంతో ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అదే చేతి మణికట్టు మీద తన కోసం ఆమె చేసిన సాహసానికి గుర్తుగా ఉన్న కత్తిగాట్లు చూస్తూ, నువ్వేం మారలేదు, ఇక మారవని కూడా అర్థమైంది, కానీ నువ్వు మరీ అలా బహాటంగా అందరి మీద యుద్ధానికి రాకే, నాకు హార్ట్ అటాక్ వస్తుంది అంటూ ఆమె బుగ్గల్లాగాడు. అలా అయితే నువ్వు నాకే కావాలి, నువ్వు నాకే సొంతం అని చెప్పు, ఇంకెప్పుడు నేనలా ఎవరిని ఏమీ అనను అని చెప్పింది ధరణి. ధరణి ఎట్టి పరిస్థితుల్లో గోపీని వదిలేలా లేదు. మరి సంజన పరిస్థితి ఏంటి? తర్వాత ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వీడియోకి కనీసం 100 లైక్స్ అయినా రావాలి. లేదంటే రేపు వీడియో లేట్గా రిలీజ్ చేస్తాను, మరి మీ ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.